ట్వీట్ చేసిన నేను 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తుంది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు? ఇప్పుడు దాన్ని అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజల్లారా, మనం విజువల్లో చూస్తే కవిత గారు డిస్క్రిమినేషన్ ఆన్ బేసిస్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఆవిడ క్లారిటీగా డిస్క్రిమినేషన్ చేయడం జరిగింది. ఆవిడ స్పీచ్లో ఆ కంపెనీ వాళ్ళు, ఆ పర్సన్స్ వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ అంటే ఒక మనిషిని ఆవిడ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. సో అసలు చట్టం ఏం చెప్తుంది? ఆర్టికల్ 15 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో క్లారిటీగా రాసున్నది ఏంటంటే, ఏ పర్సన్ని ఇంకొక పర్సను కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, సెక్స్ పేరు మీద కానీ, అంటే మేలా ఫీమేల్ అనే దాని మీద కానీ, రేస్ పేరు మీద కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే పుట్టేవనే దాని మీద పేరు మీద కానీ మనం డిస్క్రిమినేట్ చేయకూడదు. సో నో పర్సన్ ఈజ్ అలౌడ్ టు డిస్క్రిమినేట్ అనదర్ పర్సన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఈవిడ చేసినటువంటి వైలేషన్ ఏంటంటే, ఆవిడ క్లారిటీగా స్పీచ్లో ఆ కంపెనీ వాళ్ళు, ఆ పీపుల్ వాళ్ళు తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ అంటే ఆల్రెడీ ఒక పుట్టుక, వాళ్ళు తెలంగాణలో పుట్టారా, ఆంధ్రాలో పుట్టారా, ఆంధ్ర వాళ్ళ తెలంగాణ అనేది ఆల్రెడీ ఆవిడ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. సో ఆర్టికల్ 15 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్కి ఆవిడ వైలేట్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడేవంటి కార్యక్రమాన్ని ఖండిస్తూ, నాయకుల్లారా దయచేసి మనుషుల్ని ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా అంటే తెలంగాణ ఓడా, ఆంధ్ర ఓడా, నార్త్ ఇండియనా ఆ రకమైనటువంటి మాటలు ఒక లీడర్ దగ్గర నుంచి రాకూడదు. అలాగే ఈ కులమూడా, ఆ కులమూడా అనే మాటలు కూడా రాకూడదు. అలాగే ఈ మతమూడా, అది క్రిస్టియనా, ముస్లిమా ఆ రకంగా కూడా ఆర్టికల్ 15 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు. అలాగే ఎవరన్నా చేసినట్లయితే కేసు వేయచ్చు, చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇది కవిత గారు మాట్లాడారు ఒక లీడర్గా. కానీ పబ్లిక్లో కూడా, మీ ఎంప్లాయ్మెంట్ స్పేస్లో కూడా, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీ